ఇలాంటి చెత్త నా కొడుకులు ఈ రాష్ట్రంలో ఉండకూడదు. అంబటి రాంబాబు అనే ఒక కుక్క ఒక శవాన్ని ఒక దిష్టి బొమ్మని ఈరోజు వేదపాల సెంటర్లో తగలబెట్టడం జరిగింది. మా ముఖ్యమంత్రి మా చంద్రబాబు నాయుడు గారిని అనుచిత వ్యాఖ్యలు మాట్లాడినందుకు, అసభ్యకరంగా మాట్లాడినందుకు ఈరోజు వాడికి శవయాత్ర చేశాం. వాడికే కాదు, అంబటి రాంబాబు నువ్వు నోరు అదుపులో పెట్టుకో. ఈ రోజు నుంచి మీకు స్టార్ట్ అయింది. వైసీపీ గోండాలారా, మీకు తొందరలోనే మీకు అందరు కూడా ఇదే గీత పడుతుంది. శవయాత్రలు గారు మీ యాత్రలు కూడా జరుగుతాయి. ప్రజలు గమనిస్తున్నారు. ఈ రాష్ట్రంలో మీరేం చేసేది? మీకు 11 సీట్లే ఇచ్చారు, ఇదే భాష మాట్లాడారు, ప్రజల్ని ఎంతోమందిని ఇబ్బందులు పెట్టారు, దళితుల మీద దాడులు చేశారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు. అయినా కూడా మీకు బుద్ధి రావడం లేదు. అంబటి రాంబాబు శవమే కాదు ఈరోజు యాత్ర జరిగేది. రేపు తొందరలో కూడా ఎవరైతే ఈ జోకి రమేష్ గారు ఉన్నాడో ఆయన కొడుకు శవయాత్రలు కూడా జరుగుతాయి. అదేవిధంగా పెన్ని నానిగాడు, వాడు కొడాలి నానిగాడు, వీళ్ళంతా నోర్లు వేసుకొని ఈ నా కొడుకులంతా మా నాయకులు మాట్లాడతారు, మా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడతారు, మా లోకేష్ బాబు గారిని మాట్లాడతారు, ఆడవాళ్ళు కూడా మాట్లాడతారు. ఈ రాష్ట్రంలో మహిళలను కూడా చూడరు. ఈ రాష్ట్రం నుంచి బహిష్కరించాలి. ఈ నా కొడుకులు వైసీపీ నా కొడుకులు ఎవరైతే నోరు అదుపులో లేకుండా మాట్లాడుతున్నారు వీళ్ళందరినీ ప్రజలు తరి కొట్టాలి. ఈరోజు ప్రజలు ఈ రాష్ట్ర ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ఎందుకంటే మేమందరం కూడా ఒక మంచి నాయకుడు చంద్రబాబు నాయుడు ఎక్కడ కూడా ఎవరిని మాట్లాడినా కూడా ఒక బూత్ కూడా మాట్లాడు, చిన్న ఎవరన్నా ఒకవేళ ఏదన్నా ఈ మొత్తం ఆయన 45 సంవత్సరాల రాజకీయాల్లో చూసుకుంటే ఎక్కడ కూడా ఒక మాట మాట్లాడడం లేదు. అలాంటిది మరి ఈ అంబటి రాంబాబు ఆ నోరు అదుపులో లేకుండా ఇది పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు, పిచ్చి కుక్కలాగా మాట్లాడుతున్నావు. ఈయన కొడుక్కి తగిన బుద్ధి చెప్తా. మేమైతే మా చంద్రబాబు నాయుడు గారు సహనంతో ఉండండి అని అంటారు, మాకైతే లేదయ్యా. అయ్యా చంద్రబాబు నాయుడు గారు మేము కూడా చెప్తాను, మిమ్మల్ని మాట్లాడుతూ ఉంటే ఇష్టప్రకారం వైసీపీ నాయకులు మాట్లాడుతుంటే మా సహనం లేదు. మమ్మల్ని ఒక్కసారి వదిలేయండి, మేమేందో వాళ్ళకి చూపిస్తాం. లోకేష్ బాబు గారు మిమ్మల్ని కూడా కోరుకుంటున్నాను, ఆయన వద్దు, మేము ఇప్పటికే సహనంతో ఉన్నాం, మమ్మల్ని వదిలేయండి, కొద్ది రోజులు వదిలేయండి. వాళ్ళు నోళ్ళు అట్లా అదుపులో వస్తాం, ఒక్కొక్కడు నోరు నాలుగు కూడా కోసేస్తాం ఇంకెవడైనా మాట్లాడంటే. ఈ నెల్లూరు జిల్లాలో కూడా ఉన్నారు కొంతమంది నాయకులు, లేచి ఈ బుడబొక్కలాగా ఏది పడితే అది మాట్లాడతారు. అందరికి కూడా హెచ్చరిస్తున్నాం, ఇక నుంచి మీరు కానీ అదుపులో లేకపోతే ఈ రాష్ట్రం నుంచి తరిమి కొడతాము. ఈ రాష్ట్రం నుంచి వెళ్ళి బహిష్కరించాలి. ఈ రాష్ట్రం నుంచి ఉండకూడదు వీళ్ళందరూ కూడా, ఈ నాయకులందరూ కూడా. మరి ఈరోజు మేము స్టార్ట్ చేసాం, ఇంక నుంచి మా సత్తా ఏందో మేమేందో వైసీపీ నాయకులకి, వైసీపీ రౌడీలకి, వైసీపీ గోండాలకు కూడా చూపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నిన్నటి రోజున అరగంట రాంబాబు, రూపాయి రాంబాబు, ఆంబోతు రాంబాబు, ప్రజలు అసహించుకునే రాంబాబు వాడి నోటికి ఎట్టొస్తేట గౌరవ ముఖ్యమంత్రి గారిని మాట్లాడడం జరిగింది. మాకు మాట్లాడడం వచ్చు, మేము మాట్లాడగలం బూతులు. ఎందుకనంటే బూతులు అనే దానికి ఏదైనా కొత్త భాష నేర్చుకోవాల్సిన అవసరం ఏం లేదు. పైపెచ్చు ఈ వైసీపీ నాయకులకి బూతులు అనేది ఒక పేటెంట్గా మారిపోయింది. కొంతమంది వైసీపీ నాయకులకి పదే బూతులు మాట్లాడితే అదేదో ఒక ర్యాంకుగానో అదేదో ఒక పెద్ద పేటెంట్గానో భావిస్తున్నటువంటి దుర్మార్గులకు చెప్తున్నాం. ఈ జిల్లాలో కూడా కొంతమంది నాయకులు వాడు వీడు అని అంటూ ఎట్ట బుద్ధి పెడితే అట్ట మాట్లాడుతూ ఉన్నారు నాయకులు కొంతమందిని. వారందరికీ కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మేము మాదిగ బిడ్డగా మేము హెచ్చరిస్తున్నాం. నీ నోళ్ళకి చిలుకారి తీసుకొని కుట్టి నోళ్ళు మూపిస్తామని చెప్పి తెలియజేస్తూ, దీనిపైన ఏ ఒక్క పనికిమాలిన వెధవైనా కూడా గౌరవ ముఖ్యమంత్రిని కానీ చంద్రబాబు రెడ్డి గారిని ఎవరిని మాట్లాడినా కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్పి ఇలాంటి శవయాత్రలు మీకు కూడా జరుగుతాయని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.
గుండె సమస్యలకు ప్రతి సెకను విలువైనది. గుండెపోటుకు కేవలం 30 నిమిషాల్లో అత్యాధునిక చికిత్స. ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ నాగేంద్ర కులారి గారి ఆధ్వర్యంలో 24/7 అత్యాధునిక ఎమర్జెన్సీ హార్ట్ కేర్ వైద్య సేవలు. అడ్వాన్స్డ్ క్యాథ్ ల్యాబ్, ఐసీయూ కేర్ యూనిట్. ఎన్ఎల్ హాస్పిటల్స్ నెల్లూరు. ఫర్ ఎమర్జెన్సీస్ కాల్ 9966801108 0861 2328899. ఎన్ఎల్ హాస్పిటల్స్.